రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో పొత్తులపై చర్చించారు. ఈ భేటీకి కిషన్ రెడ్డి, జనసేన నేత నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తు, సీట్ల పంపకాలపై చర్చించారు. పవన్ 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది. బీజేపీ అగ్రనేతలతో చర్చించి సీట్ల పంపకంపై మరింత క్లారిటీ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో పొత్తులపై చర్చించారు. ఈ భేటీకి కిషన్ రెడ్డి, జనసేన నేత నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తు, సీట్ల పంపకాలపై చర్చించారు. పవన్ 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది. బీజేపీ అగ్రనేతలతో చర్చించి సీట్ల పంపకంపై మరింత క్లారిటీ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందించడానికి సిద్ధంగా ఉన్నారు. స్వప్న, బీజేపీ జనసేన పొత్తు ఉండబోతుందని చెప్పేసి గత కొన్ని రోజులుగా 2 పార్టీలు కూడా హింసిస్తూ వెళ్లాయి. చివరికి పొత్తులకు సంబంధించి ఈ రోజు ఢిల్లీలో కీలక భేటీ జరిగిందని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే అమిత్ షాతో భేటీ అనడం ఖచ్చితంగా జనసేనకు సంబంధించి ఒక స్టెప్ ఫార్వర్డ్ పడిందనే చెప్పుకోవాలి. ఎక్కడైతే సీమాంధ్ర ప్రజలు ఎక్కువగా ఉన్నారో, సెటిలర్స్ ఎక్కువగా ఉన్నారో ఆ ప్రాంతాల్లో మాకు సీట్ ఇవ్వండి. ఇక్కడ ఏంటి అంటే తెలంగాణలో దాదాపు టీడీపీ కండక్ట్ చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు కూడా చేయడానికి సిద్ధంగా లేరు. ఒకవేళ జనసేన బీజేపీ పొత్తులో వెళ్తే టీడీపీ మధ్యలోకి రాకుండా ఉంటే టీడీపీకి సంబంధించినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి జనసేన వైపు టర్న్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ అలా సెటిలర్స్ ఓట్లు, అదేవిధంగా టీడీపీ అంటే అవునన్నా కాదన్నా ఒకప్పుడు మొత్తం 2 తెలుగు రాష్ట్రాలని రూల్ చేసినటువంటి పార్టీ, ఇంకా తెలుగుదేశానికి సంబంధించి చంద్రబాబు నాయుడుకి సంబంధించి తమ ఫేవరెట్స్ అనుకునేటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఓట్స్ ఒకవేళ టర్న్ అయితే బీజేపీకి ఎక్కడైనా సరే కొంత చాలా తక్కువ ఓట్ల తేడాతోటి ఓటమి గెలుపు మధ్యలో కొట్టుకునేటువంటి ప్రాంతాల్లో ఇది అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పేసి బీజేపీ భావించింది. ఈ తరుణంలోనే మా గతంలోనే లక్ష్మణ్, అదేవిధంగా కిషన్ రెడ్డి ఇద్దరు కూడా జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. స్వయంగా మద్దతు ఇమ్మని అడిగారు. అప్పుడు మద్దతు ఇమ్మని అడిగినటువంటి క్రమంలో మద్దతు కాదు, మేము పొత్తుకు వెళ్తాము, ఎందుకంటే మా క్యాడర్ కూడా చాలా ఉత్సాహంగా ఉంది, మేము కూడా ఎంత పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలు అయింది కాబట్టి ఇంకా మద్దతులోనే కాదు మాకు కొన్ని సీట్లు ఇవ్వండి అని చెప్పేసి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అడిగినట్టుగా అర్థమైంది. ఆ తర్వాత సరే ఢిల్లీ పెద్దలతో మాట్లాడి మీకు విషయం చెప్తామన్నారు. అసలు పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ ముందుకు వచ్చింది. ఎన్ని సీట్లు ఇవ్వాలి, ముఖ్యంగా జనసేనకు సంబంధించి ఎక్కడ జనసేనకు అడ్వాంటేజ్ ఉంది, ఒకవేళ జనసేన కలిస్తే బీజేపీకి ఎక్కడ అడ్వాంటేజ్ ఉంది, ఇవన్నీ విషయాలకు సంబంధించి కూడా చర్చించుకోబోతున్నారు. ఈ రోజు కూడా కీలకంగా ఇదే భేటీ జరిగింది. అండ్ అమిత్ షాకి సంబంధించి కూడా ఈ పొత్తుకు సంబంధించి ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది బీజేపీ హైకమాండ్. ఎక్కడ ఇవ్వాలి అనే దానికి సంబంధించి ఇటు నాదెండ్ల కానీ ఇటు కిషన్ రెడ్డి కానీ, ముఖ్యంగా ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఆల్రెడీ మొదటి లిస్ట్ ఇచ్చారు కాబట్టి రెండో లిస్ట్ ప్రకటించడానికంటే ముందు జనసేన మేము పొత్తులో వెళ్తాము, ఇందులో జనసేనకి ఈ ప్రాంతాల్లో సీట్లు కేటాయించాము, మేము ఇక్కడ అని చెప్పేసి 2 కలిసి చెప్పేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు అండ్ రేపు కూడా దాదాపు రేపు ఇంకా ఎల్లుండి కూడా ఉండొచ్చు పవన్ కళ్యాణ్ ఢిల్లీలోనే. ఎందుకంటే కీలకంగా బీజేపీలో ఉన్నటువంటి నేతలతో ఇంకా చర్చలు జరపాలి. అండ్ జనసేన అధ్యక్షునికి సంబంధించి పవన్ కళ్యాణ్ కి జన సైనికులు ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో మనం కీలకంగా ఉన్నాం, గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసుకుంటున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పటికే. సో ఆ ప్రాంతాలను ఐడెంటిఫై చేసి ఈ ప్రాంతాలు అయితే మాకు బెటర్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అడిగినట్టుగా తెలుస్తుంది. సరే దానికి సంబంధించి మరి బీజేపీలో ఉన్నటువంటి ఇక్కడ నేతలు ఏమంటారు, ఎందుకంటే ఆ ప్లేస్ లో కనుక ఎవరైనా ముఖ్య నాయకుడికి సంబంధించినటువంటి నేతలు ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి మళ్ళీ బుజ్జగింపు చర్యలు ఇవన్నీ ఉంటాయి.
సో ఈ క్రమంలో కీలకంగా ఉన్నటువంటి నేతలతో కూడా ఒకసారి చర్చించండి. అక్కడ హైకమాండ్ లో ఉన్న నేతలతో పాటు తెలంగాణలో కీలకంగా ఉన్న నేతలతో చర్చించి ఆ ప్రాంతాల్లో అయితే వాళ్ళకి ఇబ్బంది లేదు అనుకుంటే అవి కేటాయించడానికి ఇప్పుడు బీజేపీ సిద్ధంగా ఉంది. అయితే జనసేన మేము 32 ప్లేసెస్ అన్నాం కాబట్టి సో దగ్గర దగ్గర అంత ఇస్తారా అనేసి అడిగినట్టుగా అర్థమవుతుంది. కానీ బీజేపీ అన్ని సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. చాలా తక్కువ సీట్లే జనసేన కేటాయించడానికి ఉంది. అయితే జనసేన కూడా ఏమడుగుతుందంటే ఒకవేళ మీరు తక్కువ సీట్లు కేటాయిస్తే అవి మేము అడిగినటువంటి ప్రాంతాల్లో కేటాయించండి అని అడిగినట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రము బీజేపీ జనసేనకు సంబంధించి ఒక కీలక భేటీ ఈ రోజు జరిగింది. అండ్ రేపు అది ఎల్లుండి మనకు బీజేపీకి సంబంధించినటువంటి సెకండ్ లిస్ట్ వారం రోజుల్లో వస్తుందని చెప్పారు. ఈ లోపే పొత్తులకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రకటించి జనసేనకి ఎక్కడ ఇచ్చాము అండ్ బీజేపీ ఎక్కడ తీసుకుపోతుంది. ఓవరాల్ గా 190కి సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి క్లారిటీ త్వరలోనే ఇటు బీజేపీ జనసేన ఇవ్వబోతున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్ స్వప్న, థ్యాంక్ యూ.